హలో! హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్‌గా చేసుకునే ఒక మంచి కారప్పొడి అయితే చూపించబోతున్నానండి. అది కూడా పల్లీలతో. ఇప్పుడు ముందుగా ఈ పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఏం వేయవసరం లేదు. ఇలా పల్లీలు పట్టుకొని నలిపితే పొట్టు ఊడిపోవాలండి. అలా మాడిపోకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించి పక్కన పెట్టుకొని అది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసి కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా ఉంటే అంతగా బాగోదు. కొంచెం బరగ్గా ఉంటే మనకి తింటున్నప్పుడు కూడా కొంచెం పలుకులు తగులుతూ ఉంటాయి. బావుంటది. ఇలా వేయించి పెట్టుకుంటే గనక ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటదండి. ఇది టిఫిన్స్‌లోకి, అన్నంలోకి దేనిలోకైనా చాలా బావుంటది. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇది చిన్నప్పుడు మా నాయనమ్మ ఎక్కువ చేసేది రోట్లో దంచి. చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఈ కారప్పొడి అంటే ఇష్టం? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.